తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె 6వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె 6వ రోజుకి చేరుకుంది. 6 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిహెచ్ఓల పనితీరు బాగుందని గ్రామీణ ప్రాంత ప్రజలు అంటున్నారన్నారు. తమ పనితీరు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందే తప్ప చెడ్డ పేరు లేదన్నారు సిహెచ్ఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్. రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించడం లేదని మండిపడ్డారు. తమని రెగ్యులర్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలని, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి తమ డిమాండ్ల పరిష్కరించాలని కోరితే 3-4 గంటలే పని చేస్తారంటూ సిహెచ్ఓలను తక్కువ చేసి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదన్నారు. జిల్లా మొత్తం ఎంత 600 మంది వేసుకోండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ ఆఫీసర్స్గా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేసినటువంటి మీకందరికీ తెలియజేస్తూ ఈరోజు మీరందరూ ఇక్కడ ధర్నా చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించాలని మీరందరూ దగ్గర చేర్చి మీ సమస్యల్ని తెలియజేయడానికి 6 రోజులుగా మీ తాలూకా దీక్షని చూసి మేము రావడం జరిగింది. 6 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి 6 సంవత్సరాల తర్వాత మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కానీ, మీకు ప్రొవైడ్ చేయాలనుకున్నటువంటి సదుపాయాలు కానీ, మీకు రావాల్సిన జీతాలు కానీ ఇవేమీ సక్రమంగా ఇవ్వకపోగా మీ సర్వీసెస్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మీరు అందిస్తున్నటువంటి సేవల్ని గుర్తించకుండా మిమ్మల్ని ఈ విధంగా ప్రభుత్వం చూడటం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మీరందరూ ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారు. మీ తాలూకా కుటుంబాన్ని, భర్త కానీ, పిల్లల్ని కానీ అందరినీ విడిచిపెట్టి వారితో పాటు కూడా వచ్చి ఇక్కడ గత 6 ఏళ్లుగా ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 10,000 మంది 32 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ మనసు పెట్టి పానం పెట్టి పనిచేసినారు. ఈ రోజున హెల్త్ కేర్ సెక్టార్లో రూరల్లో కానీ ట్రైబల్ అటవీ ప్రాంతాల్లో కానీ ఆరోగ్య సేవల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. సో మెటర్నిటీ ఏదైతే ఏఎన్సీలు ఉంటారో, గర్భవతులు ఉంటారో వాళ్ళు ఏదో చనిపోతూ ఉండే ఒక రేటు కూడా తగ్గిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఒక చనిపోయే ఒక రేటు కూడా తగ్గింది ఈ రోజున. దానికి కేవలం కారణము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ముందుగానే కనుక్కోవడము, ఒక ఇబ్బందులు కనుక్కోవడము, ప్రాపర్గా డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయడము, హాస్పిటల్ పంపించడము, ఇలాంటి విషయాలు. అలాగే బీపీలు, షుగర్లు, ఈ రోజున ఒకప్పుడు బీపీలు, షుగర్లు చూసే పరిస్థితి లేదు, క్యాన్సర్లు కనుక్కునే పరిస్థితి లేదు. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత బీపీలు చూస్తూ ఉన్నారు, షుగర్లు చూస్తూ ఉన్నారు, ఎవరికి బీపీ షుగర్ ఉంది కనుక్కుంటూ ఉన్నారు, ప్రాపర్ హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్యాన్సర్లు కూడా కనుక్కుంటూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు NCDCD 3.0 ప్రకారం ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి బీపీలు, షుగర్లు చూసి ఈ రోజున ఒక క్వాలిటేటివ్
క్వాలిటేటివ్ డేటా గవర్నమెంట్కి ఇస్తూ ఉంది. అదే రీతిలో అంగన్వాడికి వెళ్ళి పిల్లల్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళ మంచి చెడ్డ చూస్తూ ఉన్నారు, వాళ్ళ ఎదుగుదల చూస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఒక డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా, 4 రకాల డిఫార్మిటీస్ ఉంటాయి, ఆ డిఫార్మిటీస్ గుర్తిస్తూ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు, హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా 30 సంవత్సరాల వాళ్ళకి బీపీ షుగర్లు, వాళ్ళకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు ఏఎన్సీలు కానీ పిఎన్సీలు కానీ వాళ్ళందరికీ ఏ రకమైన ఫుడ్ తినాలా, ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలా, వాళ్ళు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మందులు తీసుకోవాలి, ఏ రకంగా మనము అనిమియాను రక్తహీనత తగ్గించాలి, రక్తంలో హీనతను తగ్గించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలో కూడా చేసే పని చాలా రకాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్ లేదు, మీరు ఎటువంటి అడగనీకి లేదు. మీరు చేస్తున్నటువంటి పనులు, మేము చేస్తున్నటువంటి పనులంతా పైన మినిస్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు ఏం చేయట్లేదని ఒక పోర్ట్రేషన్ మీరు ఏదో చేస్తూ ఉన్నారు, అది మానుకోవాలి ఫస్ట్. తర్వాత మా అర్థమైన డిమాండ్ మేము ఇది కూడా చెప్తా ఉన్నాం, మీరు టెర్మినేట్ చేసినా, మీరు షోకాజులు ఇచ్చినా, మేము రీసెంట్గా చిత్తూరులో పోలీసులతో కూడా మీదకి వచ్చినారు, మీరు ఏం చేసినా కూడా ఈ సమ్మె ఆగదు, ఈ పోరాటం ఆగదు. మా యొక్క న్యాయమైన డిమాండ్లు అయ్యేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగుతుంది. మాలో ప్రాణం ఉన్నంత వరకు ఇదే రోడ్డు మీద ఇదే రకంగా మా హక్కుల కోసం ముందుకు పోతాం, పోరాడతామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీడియా ముఖంగా నేను ఒక చిన్న మాట అడుగుతాం అనుకుంటా ఉన్నాను. ఈ రోజున నెల్లూరు జిల్లాలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మా గురించి చాలా నీచంగా మాట్లాడారు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అయ్యా హెల్త్ మినిస్టర్ గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు 10,000 మందికి ఈ రోజున ఒక్కరోజు 2 రోజులు ధర్నాలు చేసి ఏదో యాక్ట్ చేసి వెళ్ళిపోలేదు. 10 రోజులు 15వ తేదీ నుంచి రోడ్లు ఎక్కేరుస్తూ ఉన్నారు వాళ్ళ న్యాయ డిమాండ్ల కోసము. మీరేమంటారయ్యా, మీ దగ్గరికి వస్తే సార్ మా డిమాండ్లను నెరవేర్చండి, మా డిమాండ్లను ఒకసారి చూడండి అని మీరు రిక్వెస్ట్ చేయడానికి వస్తే మీరు ఏమంటారయ్యా, మీరు 3 నుంచి 4 గంటలే పనిచేస్తా అంటారా? ఒక్కసారి మా ఎఫ్ఆర్ఎస్ చూడండి, మేము ఎక్కడెక్కడ ఎఫ్ఆర్ఎస్ చేస్తే చూడండి. అసలు ఒక్కసారి మా పల్లెలు 10,000 పంచాయతీ పల్లెలకు వచ్చి మీరు చూడండి అయ్యా. ఒక్కసారి మీరు సర్వే చేయించండి, 1 నెల రోజులు సర్వే చేయించండి. మీకు మేము ఏం సర్వీసులు ఇస్తా ఉన్నాము? మేము 6 ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నాయా, మీరు వచ్చి 10 నెలలు అయింది. మీరు అప్పుడే అధికారులు ఏదైతే మీకు రాసి ఇచ్చారో అదే మాట్లాడుతున్నారని మాకు భావన కలుగుతా ఉంది. ఇలా ఉండకూడదు సార్. 10,000 మందిలో 8,000 మంది కుటుంబాల ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు రోడ్డు ఎక్కినారంటే అర్థం చేసుకోవాలి, ఎంతో ప్రాబ్లం ఉంది. దగ్గర పిలిపించి మాట్లాడాలనే ఇది లేకోకుండా మీకు ఏమి చెయ్యము, మీరు ఇంతే ఉంటారు, మీకు కావాలంటే ఏ నెంబర్ పెట్టుకొని చేసుకుంటాము, ఆశాగాన్ని పెట్టుకొని చేసుకుంటామని మీరు దుర్మార్గంగా మాట్లాడడం మీరు చాలా బాధ కలిగిస్తూ ఉంది. లిటరల్గా మమ్మల్ని చంపేసినట్టు అనిపిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇంత ఈ రకంగా అధికారులు చెప్పినటువంటి స్క్రిప్ట్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇది తప్పు. మీరు వెంటనే మీరు చాలా ఉన్నతమైన చదువుకున్నారు, చాలా ఉన్నతమైన పనులు చేసి ఇక్కడ ఇంతవరకు వచ్చినారు. మాకు తెలుసు, నేను కూడా పొద్దుటూరు వాసినే సార్, పొద్దుట హైదరాబాద్ నాది. నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మేము లీడర్స్తో ఒక్కసారి మాట్లాడండి, అధికారులు కాకుండా మీద మమ్మల్ని పిలిచి మాట్లాడండి సార్. నిజాలు బయటపడతాయి. ఆర్థికంగా మేము ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయినాము, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మమ్మల్ని ఎంత అనగదొక్కుతా ఉన్నారు ఈ క్యాడర్లో, మీకు బయటపడతాయి. దయవుంచి మమ్మల్ని ఒక్కసారి అధికారులను పక్కన పెట్టి మీరు మమ్మల్ని డైరెక్ట్గా పిలిచి మాట్లాడండి, మీకు తెలుస్తాయి. నేను తప్పుగా మాట్లాడి క్షమించండి సార్, కానీ నా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మీరు అనడం అయితే నాకు బాధ కలిగించింది. కాబట్టి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆ మాటలు వెనక్కి తీసుకోండి దయవుంచి. ఈ 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు, మీతో మాత్రమే చర్చలకు సిద్ధంగా ఉన్నారు, అధికారులతో కూడా మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. మాకు పిలిపించి మాకు న్యాయం డిమాండ్తో మాట్లాడి మాకు రావాల్సిన మాకు న్యాయం చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సందీప్ కుమార్, ఏపీఎంసీ స్టేట్ జనరల్ సెక్రటరీ. మేము ఇక్కడ మాకు ఎందుకు తీసుకున్నారంటే గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్లో ప్రస్తుతం వరకు ఫీల్డ్లో కొంతమందికి నాలెడ్జ్ తక్కువ ఉంది సార్. సో మేము చదువుకొని వచ్చాము, అన్ని రకాల సబ్జెక్ట్స్ అనేవి చదువుకొని వచ్చాము. సో మేము ఇక్కడ విలేజ్లో మా స్టడీని ఇంప్లిమెంట్ చేస్తాము, అంటే సేవలు అనేవి ఇంప్లిమెంట్ చేయగలము, మాకు ఆ క్యాపబిలిటీ ఉందని గవర్నమెంట్ గుర్తించి మాకు ఈ జాబ్ అనేది ఇచ్చారు. మాకంటూ జాబ్ చార్ట్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు సార్, కానీ మాకు అన్ని సర్వీసెస్ ప్లాన్డ్గా ఇచ్చారు. 14 డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చేస్తాము, 105 డ్రగ్స్ అనేవి మేము ప్రిస్క్రైబ్ చేసి పేషెంట్స్కి ఇస్తున్నాము. అన్ని రకాల సర్వీసెస్, ఓరల్ కేర్, హెల్త్ కేర్ అండ్ ఈఎన్టీ సర్వీసెస్, ఐ సర్వీసెస్, ఆల్ సర్వీసెస్ అనేవి, పాలియేటివ్ కేర్, కొలాబరేటివ్ కేర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము సర్వీసెస్ ఇస్తున్నాం సార్. ఈవెన్ దో పాండమిక్లో నేను సార్ డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, డ్యూరింగ్ ట్రైనింగ్ నేను 1 ఇయర్ పాండమిక్లో చేశాను సార్. నాకు రూపాయి శాలరీ రాలేదు, బట్ ఏదైనా గ్రోత్ ఉంటుంది చేద్దాము అని చదువుకు న్యాయం చేయాలని వచ్చాము. కానీ మా చదువుకి గవర్నమెంట్ న్యాయం చేయట్లేదు సార్. ఈరోజు మేము అడుగుతున్నాము, మాకు శాలరీస్ పెంచండి, రెగ్యులరైజ్ చేయండి ప్లీజ్ సార్. అర్థం చేసుకోండి, మేము ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నాం అనేది మీకు తెలుసు సార్. తెలియకుండా మీరు జాబ్ అని తీయలేదు. ఈ జాబ్ అనేది 2018లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారే తీసుకొచ్చారు. మమ్మల్ని ఈ
బిఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళని ఈ జాబ్ని ఈ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేసింది సార్. 2018లో ఇంప్లిమెంట్ చేశారు. మాకు గ్రోత్ అనేది కావాలి సార్. ప్లీజ్ అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేయండి సార్ మా సర్వీసెస్ని. తర్వాత మాకు 2023లో NHM గైడ్లైన్స్ ప్రకారం మాకు హైక్ ఇవ్వాలి సార్. హైక్ నుంచి సైడ్ చేశారు, ఎందుకు చేశారని తెలీదు. ఇప్పుడు మాకు ఆ 23% హైక్ అనేది ఇవ్వాలి సార్. 350 మెంబర్స్ 6 years అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి రిమైనింగ్ CHOస్కి 23% హైక్ అనేది ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ పాలసీ అనేది అప్లై చేయాలి. EPF అనేది మాకు పునరుద్ధరించాలి సార్. దీస్ ఆర్ ద మెయిన్ డిమాండ్స్. అండ్ FRS నుంచి మినహాయింపు ఇవ్వాలి సార్. ఈవెన్ నేను వర్క్ చేస్తున్న HWCలోనే నేను FRS వేసాను, బట్ మాకు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? మాకు ఏంటంటే మేము ఫీల్డ్లో ఉన్నా కూడా మా FRSని క్యాలిక్యులేట్ చేయట్లేదు. డ్యూటీ చేసి కూడా మాకు ఆబ్సెంట్స్ వస్తున్నాయి. సో దయచేసి అర్థం చేసుకొని మాకు FRS లాటిట్యూడ్స్ అనేవి కొంచెం పెంచి ఇవ్వండి సార్. మా హ్యామ్లెటెడ్ విలేజెస్లో కూడా మాకు లొకేషన్ సర్వీసెస్ అని కల్పించి మేము FRS వేసుకునే విధంగా మాకు కల్పించాలని కోరుకుంటున్నాం.